నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 20 మనకు దీపావళి. సో మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి? లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలి? ఏ సమయంలో పూజ చేయాలి? సో ఇప్పటివరకు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో కొంత చీకటిని పారద్రోలి వెలుగులు నింపుకోవడానికి ఓవరాల్గా ఈరోజు ఎలాంటి పూజా విధానం పాటిస్తే బాగుంటుందంట? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. దీపావళి అంటే ఇది మనకు కాంతుల పండుగ అని దీనికి పేరు. అయితే ఈ యొక్క కాంతుల పండుగకు మరొక పేరు దీపావళి అమావాస్య. ఈ రోజున లక్ష్మీదేవిని చాలామంది ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే సిరి సంపదలు బాగా కలగాలి, అలాగే జీవితంలో వ్యాపారం అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి, చక్కగా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుండి వ్యాపార స్థలం వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చేసుకునేటటువంటి పండుగ లక్ష్మీదేవి యొక్క పండుగ. అయితే ఈ దీపావళి అమావాస్య అనేటటువంటి పండగ చాలా వైశిష్టాన్ని పొందుకున్నది. నిజానికి ఈ యొక్క పండగ అనేటటువంటిది 5 రోజుల పండగ. దీపావళి పండగ సంపూర్ణంగా చేసుకునేటటువంటి వాళ్ళు 5 రోజులు చేసుకోవాలి. ఏ రకంగా అంటే ధనత్రయోదశి మొదలుకొని ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, అలాగే బలిపాడ్యమి, యమద్వితీయ, ఈ 5 రోజుల పండగను ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్లకు ఈ యొక్క యాగ ఫలితం అనేటటువంటిది, అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క దీపావళి పండగ యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. విశేషంగా దీపావళి రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ధనత్రయోదశి రోజున ఇంట్లో ఉన్నటువంటి పటములు కావచ్చు, వ్యాపార స్థలంలో ఉన్నటువంటి పటములు కావచ్చు, వాటన్నిటినీ కూడా శుభ్రపరచుకోవడము, క్లీన్ చేసుకోవడము, వాటికి పూలమాలలు వేయడము, అలంకరణ చేయడము, ధనత్రయోదశి అన్ని రకాలుగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. నరక చతుర్దశి రోజున ఏం చేస్తారు అని అంటే కనుక కొత్త బట్టలు ధరించడము, అలాగే నరక చతుర్దశి రోజున హారతులు ఇస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి హారతులు తీసుకొని ఆ రోజున ఆ కొత్త బట్టలు ధరించి వ్యాపార స్థలానికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ లావాదేవీలు చూస్తారు. ఖర్చు ఎంత, ఈ సంవత్సరం అంతా ఖర్చు ఎంత అయింది, జమ ఎంత అయింది, ఎంతవరకు మనం లాభంలో ఉన్నాము, ఎంతవరకు నష్టంలో ఉన్నాము, ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటారు. దీపావళి వచ్చింది. దీపావళి రోజున ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఖాతా పుస్తకాలు పెడతారు. ఖాతా పుస్తకాలు పెట్టి జమ ఎంత, ఖర్చు ఎంత, లాభం ఎంత, పుణ్యం ఎంత, ఈ సంవత్సరం మనకు శుభము, అనంత కోటి లాభాలు కలుగుగాక అని ఇలా నానా రకములైనటువంటి పద్ధతులతో అమ్మవారిని పూజించి ఖాతా పుస్తకాలు అమ్మవారి పాదపద్మముల చేత పెడుతూ ఉంటాము. దీపావళి రోజున చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడము, ఈ రకమైనటువంటి పద్ధతులు దీపావళి రోజున జరుగుతూ ఉంటాయి. అయితే మనకు శాస్త్రీయ ప్రకారంగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. దీపావళి వచ్చిందంటే దీని సాంఖ్యా ప్రమాణం కూడా ఎలా ఉందంటే ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి. త్రయోదశి అంటే 13, త్రయ అంటే 13 అని అర్థం సంస్కృతంలో. కాబట్టి త్రయోదశి, ధనత్రయోదశికి 13 దీపాలు వెలిగించాలి. నరక చతుర్దశి రోజున 13 + 2 15 దీపాలు వెలిగించాలి. అలాగే 15 ఆ తర్వాత దీపావళి వచ్చింది, దీపావళి అమావాస్య వచ్చిందంటే 108 దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. ఈ రకమైనట్టు 108 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత మళ్ళీ దీపావళి తెల్లారి బలిపాడ్యమి. బలిపాడ్యమి రోజున ఏం చేస్తారు అని అంటే మనము వాడుతున్నటువంటి యంత్రములు అంటే వాహనాలు కావచ్చు, లేదా పనిముట్లు కావచ్చు, లేదా మనం వ్యాపారం చేసే స్థలము కావచ్చు, అక్కడ బలులు ఇస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే సంవత్సర కాలాంతం వరకు మనం ఏదో రకమైన బిజినెస్, వృత్తి, వ్యాపారం ఏదో ఒకటి చేసాము. అలాంటి వృత్తికి దిష్టి తగలకుండా మనం నడిపించే వాహనాలు కావచ్చు, మనం పని చేసే పనిముట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటికీ కూడా బలి ప్రదానాన్ని ఇస్తున్నాయి. అంటే యంత్ర పూజ జరుగుతుంది. ఆ యంత్ర పూజకు ఆ రోజున బలులు ఇచ్చేటటువంటి ప్రామాణికం ఉంది. బలిపాడ్యం అయిపోయింది. యమద్వితీయ. యమద్వితీయ అంటే అర్థం ఏంటి అంటే కనుక యమధర్మరాజు భూలోకానికి ఆ యొక్క తన యొక్క సోదరి అయినటువంటి యమునాదేవి దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళతారు. ఆ రోజున ఎవరైతే చెల్లెల ఇంటికి వెళ్ళి భోజనం, అక్క కానీ చెల్లెలు కానీ తోబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్లకు ఆరోగ్యాది ఐశ్వర్యాదుల పాటు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అని యమధర్మరాజు ఆ యొక్క చెల్లెలికి వరం ఇస్తారు. కాబట్టి ఆ రోజున ఎవరైతే తోబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో అది భగినీ హస్త భోజనం అంటారు. కాబట్టి ఆ రోజున విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ రకంగా ధనత్రయోదశి మొదలుకొని ఈ యొక్క యమద్వితీయ వరకు ఎవరైతే 5 రోజులు క్రమం తప్పకుండా ఆచారాన్ని పాటిస్తారో
వాళ్ళందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కేవలం నేను దీపావళే చేసుకుంటానండి, మిగతా పండగలు నేను చేసుకోను, మాకు వంచన లేదు, అసలు మేము ఎప్పుడు చేసుకోలేదు అంటే అది శాస్త్ర విరుద్ధము. శాస్త్రం ఏం చెప్పింది, 5 రోజుల పాటు నువ్వు ఈ యొక్క దీపావళి పూజలు చేసుకుంటే అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. మొదటి రోజు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజించడం అంటే ఇంట్లో ఉన్నటువంటివన్నీ శుభ్ర చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేయడము. నరక చతుర్దశి రోజున దీపాల కాంతుల్లో మనం హారతులు తీసుకొని మన మీద ఉన్నటువంటి యమగండ కాలాన్ని దూరం చేసుకోవడము. అలాగే ఆ రోజున యమధర్మరాజుని పూజిస్తారు. ఎందుకంటే ఈ యొక్క నరక చతుర్దశి రోజున మనం చేసేటటువంటి నీళ్ళల్లో ఇంత నువ్వులు వేసుకొని స్నానం చేయడం ఆచారము. అలాగే దీపావళి అమాస ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడము, తెల్లవారితే బలిపాడ్యం బలులు ఇవ్వడము, అలాగే యమద్వితీయ రోజున తోబుట్టుల ఇంటికి అన్నా తమ్ముళ్ళు వెళ్ళి భోజనం చేయడం. ఈ రకమైనటువంటి 5 రోజుల పండగ చేస్తేనే దీపావళి పరిసమాప్తం అవుతుంది. దీపావళి రోజున తప్పకుండా నేను ఒక చిట్కా చెప్తాను, ఆ చిట్కా పాటించండి. దీనిని లవణ దీపము అని అంటుంటారు. లవణ దీపము అంటే అర్థం ఏంటంటే చక్కగా ఒక రాగి పాత్ర కానీ, కంచు పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ తీసుకొని దాని నిండా కళ్ళప్పు వేయాలి. కళ్ళప్పు వేసేసి ఒక మట్టి ప్రమిద కానీ లేదా బియ్యపు పిండితో చేసిన ప్రమిద కానీ చక్కగా పెద్దదిగా చేసుకొని దాంట్లో కనీసం ఒక 1/4 kg నూనె అంత పట్టేంత వరకైనా ఆ ప్రమాణకంగా చేసుకొని అందులో నూనె వత్తులు వేసేసి దానికి గంధము, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. అది వెలిగించిన తర్వాత 3 వస్తువులు తీసుకోండి. ఆ 3 వస్తువులు ఏమిటి అంటే కనుక గవ్వలు, అలాగే శంఖములు, చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి. గవ్వలు, శంఖములు, గోమతీ చక్రములు, ఇవి సముద్రంలో దొరికేటటువంటి అపురూపమైనటువంటి సంపద. నిజానికి ఇవి లక్ష్మీప్రదముగా సూచించబడేటటువంటివి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి. కాబట్టి ఆ 3 వస్తువులు తీసుకుని ఆ దీపం వెలిగించిన తర్వాత ఉత్తరం వైపు వచ్చేసి శంఖములు పెట్టండి. అలాగే ఉత్తరం వైపు శంఖములు, దక్షిణం వైపు ఈ యొక్క గవ్వలు, అలాగే ఈ దీపం వెలిగించేటటువంటి ప్రాంతం ఏదైతే ముందు భాగం దీపం ఎక్కడ వెలిగిస్తామో దాని ముందర ఈ యొక్క గోమతీ చక్రాలు పెట్టండి. ఈ 3 రకములైనటువంటి వస్తువులు దీపం పక్కన పెట్టండి. వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదు. ఇది లక్ష్మీప్రదమైనటువంటి దీపము. దీనిని ఏమంటారు అంటే అష్టలక్ష్మీ దీపము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ లవణ దీపాన్ని వెలిగించండి. తప్పకుండా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటూ ఉంటుంది. విశేషమైనటువంటి పుణ్య ఫలితంలో వాళ్ళందరికీ కూడా కలుగుతాయండి. గురుగారు, దీపావళి రోజు ప్రత్యేకంగా పూజ సమయం ఏదన్నా ఉంటుందా? పలానా సమయంలోనే పూజ చేసుకోవాలి? తప్పకుండా ఉంటుందండి. దీపావళి అమావాస్య ఘడియలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఆ అమావాస్య ఘడియలలో అమ్మవారి యొక్క పూజను ప్రారంభం చేసుకోవాలి. పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార తప్పనిసరిగా చేయాలి. షోడశోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని పూజించాలి. ఎవ్రీ ఇయర్ మనము ఎవరైతే షాప్లో చేసేటటువంటి వాళ్ళు ఖాతా పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టి తప్పకుండా పూజ చేసుకుంటూ ఉండాలి. ఆ రోజున దీపావళి రోజున మెయిన్గా ఏంటంటే లక్ష్మీదేవి పూజ, ఖాతా పుస్తకాల పూజ మాత్రమే ఉంటుంది. ఇంకా విశేషంగా ఏమీ ఉండదు. ఎందుకంటే అమావాస్య రోజున చేసేటటువంటి ఈ యొక్క ఆరాధన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి తప్పకుండా ఆ రోజున ఖాతా పుస్తకాల పూజ చేసుకోవాలి. తప్పకుండా ఇంట్లో చేసుకునేటటువంటి వాళ్ళు మన జమా ఖర్చులు సంవత్సర కాలం వరకు మనకి ఎంత ఖర్చు పెడతామో పాల కాడ నుంచి కరెంట్ బిల్లు వరకు అన్ని లెక్కలు వేసుకొని ఆ యొక్క పుస్తకాన్ని కూడా పూజించేటటువంటి అవకాశాలు మన దగ్గర చాలా ఉంటాయి. లేదు అంటే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు అలాంటివైనా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంతో దీపావళి పూజ చేసుకోవాలి. అమావాస్య గడియలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పటి నుంచి కంటిన్యూషన్ మనం పూజలు చేసుకోవచ్చు. దానికి విరామం అనేటటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఆ రోజున ఉదయకాలం ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు 9 నుంచి 12 గంటల మధ్యలో చేసుకోండి. వ్యాపార స్థలంలో చేసుకునే వాళ్ళు లేదా సాయంకాలం ఇంటి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏ సమయం అయినా పర్వాలేదు. ఈ సమయంలో పూజ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. చాలా బాగా వివరించారు గురుగారు. మీకు కూడా మా ప్రేక్షకుల తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.